హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వెంకీస్ ఫుడ్ వరల్డ్. ఇవి అనపకాయలండి. అనపకాయలతో అనప గింజల పులుసు ఏ విధంగా చేసుకోవాలో ముందుగా చూసేద్దాం. తక్కువ మసాలాతో చిక్కటి పులుసు, ఎక్కువ పోషకాలు కలిగిన అనప గింజల పులుసు ఏ విధంగా చేసుకోవాలో ముందుగా చూసేద్దాం. ఈ విధంగా అనపకాయలని అనప గింజలు ఈ విధంగా సపరేట్ గా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. నీట్ గా వాష్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, ఆవాలు, జీలకర్ర, అలానే ఒక కట్ చేసుకున్న ఆనియన్ వేసుకొని వేపుకోవాలి. గోల్డెన్ రెడ్ కలర్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేపుకోవాలి. అలానే ఒక టొమాటో కట్ చేసుకుని వేపుకున్న తర్వాత మగ్గిన తర్వాత టొమాటో, చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. 1 నిమిషం ఉడికించిన తర్వాత ఈ అనప గింజల్ని ఇందులోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. గ్లాస్ లో కొత్తిమీర వేసుకుని 1 విజిల్ వచ్చేంత వరకు పెట్టుకుంటే, కొత్తిమీర చల్లుకొని ఒకే 1 విజిల్ వస్తే ఎంతో రుచికరమైన గుమ్మగుమ్మలాడే అనపకాయల పులుసు రెడీ అయిపోయింది. చూసారా? రైస్ లోకి, దోశలోకి, ఇడ్లీ, చపాతి, పుల్కా, రాగి రొట్టి, రాగి సంగట్లో ఎంతో చక్కగా ఉంటుంది ఈ అనపకాయల పులుసు. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. టేస్టీ అనపకాయల పులుసు రెడీ.